ఈ సంసారం ఎట్టేటుంది ఇక్కడ? ఏ ఊరు మనది? బాగానే ఉంది, ఇద్దరి మంచిగున్నాయి. మరి జూబ్లీహిల్స్ లో ఎవరు నెగ్గానే, ఎవరు పట్టక వాళ్ళు డప్పు కొట్టుకుంటారు, శంఖాలు గుద్దుకుంటారు. అట్లా ఉంది పరిస్థితి, ఎవరు డప్పాలు కొట్టుకునేటట్టే ఉంది ఆడ. అర్థమైతే తాత ఎక్కడ పశు అట్లా ఇక్కడే ఇలా ఇక్కడ ఏ ఊరు? ఇదే మోతీనగరే. మోతీనగరా? ఎటుంది మోతీనగర్ లో గాలి? గాలి బాగానే ఉంది. కాంగ్రెస్ సగం ఉంది, టిఆర్ఎస్ సగం ఉంది, బీజేపీ 0 ఉంది. అమ్మా పండుకుంది అది. రామచంద్ర కోల్యాగలు బాగానే తిప్పల పడుతుంది అనేది కిషన్ కోల్యాగది. కిషన్ కోల్యాగా పండుకుంది ఎన్నో, ఇంకా వాళ్ళకి రాలేదు కొట్టంలోకి బయటికి. అవునే అంతే ఉంది. మన పోయి దాని ఇలాకే ఇది సికింద్రాబాద్ పరిధి అయిపోయినాక ఎంపీ పార్లమెంటు మొత్తానికి ఇప్పుడు కారుకు షేకి మధ్యనే ఉంటది. మధ్యలో ఉంది. కారు షేయి ఆపగలుగుతారా? చెయ్యి కొద్ది ఆపేటట్టు ఉంది, వేరే లేకుంటే కలిసిపోయేది. చెయ్యి ఆపేటట్టే ఉంది. ఇది గచ్చిరా ఇది. ఎటువంటి సంగతి తాత? మరి ఇప్పుడు ఎవరు దూరుకునే పెడుతుంది ప్రచారా జూబ్లీహిల్స్ లా? నవీన్ దేవ్ ప్రచారం బాగా నడుస్తుంది. గడియలే పోతుందా? అంతే. ఏమంటున్నా జనాలు? కాంగ్రెస్ వచ్చేలాగా ఉంది జూబ్లీహిల్స్. ఎందుకు నవీన్ కలవరిస్తున్నారు? నవీన్ ఒక లోకల్ వ్యక్తి, లోకల్ లీడరు, ప్రచారం కూడా గట్టిగానే చేస్తున్నారు. అంతేనా? ఎటు ఒరుగుతుంది జనాల గుసగుస ఏం నడుస్తుంది? రేపు మరి ఎక్కడ మళ్ళీ గాలి మరే దగ్గర మారుతుంది. టైం రావాలి, వాళ్ళ శక్తి ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది. ఎటువంటి పరిస్థితులైనా వస్తుంది వాళ్ళ శక్తి వల్ల. అదే తాత ఏముంది, నువ్వట నేమట తెల్లారే పొద్దుకే ఇంకా 10 రోజులే ఉంది ఉన్నది, మూతి కాడికి వచ్చినట్టే. ఇప్పుడు ఇంట్లో గుసగుస ఏమి నడుస్తుంది? బలం ఎవరికి ఉంది ఎక్కువ? బలం ఎవరు ఏం లేదు, వాళ్ళు ప్రచారం చేసిన దాన్ని బట్టి వ్యక్తిగతంగా చూసి చేస్తారు. ఎవరైనా కానీ వ్యక్తిగతంగా చూసి చేస్తారు. మా పబ్లిక్ లో ఉండేటోళ్ళని చూస్తారు. ఇంట్లో కూర్చొని మంతకాలు చేశారని కాదు, ఏడ కూర్చొని చేశాను కాదు. ఇప్పుడు జనాలలో తిరగాలంటే నవీన్ యాదవ్ తిరుగుతాడా, సునీతమ్మ తిరుగుతుందా? ఎవరైతే ఇప్పుడు నవీన్ యాదవ్ ఉండు కాబట్టి ఆయన తిరుగుతాడు, ఇక్కడనే లోకల్లో ఉన్నాడు కాబట్టి. సునీతమ్మ అంటే ఎవరికి తెలియదు, ఎవరికి తెలుసు చెప్పు పబ్లిక్ లా? ఈ ఎలక్షన్ రాగానే ఆమె వచ్చింది బయటికి. అది కథ. ఇప్పుడే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి వచ్చింది. ఎలక్షన్ లేకపోతే ఆమె తెలుసా? నవీన్ యాదవ్ అంటే 3 సార్లు ఓడిపోయినా కానీ ఆయన నిలబడ్డాడు. ఆయన ఓడిపోయినా కానీ జనాలకు సేవ చేసినట్టు నిజమేనా? నిజమే, చేసిండు. ఏం చేసింది తాత? చాలా చేసిండు ఆయన. వాళ్ళ నాన్న బాగా చేసిండు, తర్వాత వాళ్ళ ఆయన చేసిండు, నవీన్ యాదవ్ చేసిండు, చాలా చేసిండు. మేము 30 సంవత్సరం నుంచి చూస్తున్నాం ఆయన వాళ్ళని. అమ్మా మేము ఇసుకలో ఉంటాం. 35 వాళ్ళు జనాలనే ఉన్నారు. శ్రీశైలం యాదవ్ అంటే చాలా ఫేమస్, చాలా హెల్ప్ చేస్తాడు. ఎవరు పోయినా ఎవరి మాట కాదన్నాడు. అన్ని సౌకర్యం దుప్పుకోబోతాడు, అన్ని మనవలు అన్ని దుప్పుకోబోతాడు ఆయన. అంతేనా? అంటే ఈ నవీన్ కోళ్ళేగా అందరికి ఎరిగే జనాలుగా తిరిగే కోళ్ళేగా ఆపదికి సాపదికి ఖర్చుకుంటుందని నమ్మకం అయితే జనాలకు వచ్చిందంటావు? వచ్చాయి అంటే జనాలకి అదృష్టం. అప్పుడు ఎప్పుడు ఏమైతే తెలియదు. ప్రపంచం ఎట్లా ఉంది, ఇలా వర్షం పడుతుంది అనుకుంటామా? అది కూడా అంతే. నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఎట్లా? ఓటేసే. ఓటు అంటే ఎందుకు? ఆయనకి ఎందుకు వేస్తారు ఓటు? ఆయన మంచోడు కాబట్టి ఆయన గెలుస్తాడు. అంతేనా? మనసులు ఏముందో, మీ కడుపులలో ఏం అమ్మాయం ఉందో. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు మాదే విజయం చెప్పుకుంటున్నారు. జనాలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు, ఏం గుసగుస నడుస్తుంది. ఎవరు ఏం చెయ్యరు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకుని తినాలి అంతే. ఇది లోకం మీద ఉన్న ముచ్చటే కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు పైసలు వెనకేసుకోవడానికనే. మొన్న గోపీనాథ్ ఏం చేయలేదా? ఏం చేసిండు? ఏం చేయలే. నేను హాస్పిటల్లో ఉంటే కూడా పైసలు ఇవ్వలేడు, డాక్టర్ సంతకం పెట్టినా కూడా ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ ఉండంగా కూడా. నేనే ఉన్నా కదా అప్పుడు, ఆ వెనకాల నేనే ఉన్నా. మా అమ్మ వెళ్తే 3-4 రోజులు తిప్పించిండు, పంపించేసిండు. అంటే ఏమైనా అభివృద్ధి కూడా చేయలేదా?
ఆధార్ కార్డు కూడా లేదు. కావాల్సినప్పుడు వచ్చి ఇంటింట వచ్చి ఓటేయండి అని అడుగుతారు. తర్వాత ఏమవుతుంది, వెళ్ళిపోతారు. తర్వాత మమ్మల్ని దిక్కే చూసేదెవరు, ఎవరు రాడు. ఓట్లేసేవాడు కూడా పోగొట్టిర్రు వాళ్ళు. ఆడ ఉంటారు కదా వెనకకు, వాళ్ళ పియ్యలు. ఇటు పశువులు పోయినాయి, ఉన్న ఆధార్ కార్డు పోయిందా? మళ్ళీ ప్రైవేట్ గా తీసుకున్నాం ఈడ. అంతేనా? గిట్ట తయారయ్యారట. వీళ్ళ కడుపులలో ఏదో బిరుగనే నాటుకొని ఉన్నది ఈసారి. సరే గిట్ట పోదాం. ఎట్టడు సదా సంసారము? సంసారం ఏముంది, 3 పువ్వులు 8 కాయలు అయింది. ఇంతకు ముందు 3 పువ్వులు 6 కాయలు అంటుండే కదా. రాంగ పోంగా జూబ్లీ హిల్స్ లో గాలి ఎక్కడ ప్రచారం ఉంది, ఎక్కడ మళ్ళబోతుంది, ఏమనుకుంటారు గుసగుస ఏమనుకుంటారు జనాలు అయితే ఒక పక్క సానుభూతిలో సగం ఉన్నారు మాగంటి గోపీనాథ్. ఇక అధిష్టానము ప్రభుత్వమే మనది ఉంది కదా, ఏ కార్యకలాపాలు రోడ్లు ఏమైనా పనులు చేయించుకోవాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉంది కదా, ఆయనకి గెలిపించుకుంటే పనులు సాగుతాయి. లేకపోతే వేరే వాళ్ళు వస్తే పెత్తనం ఆలదు ఉండే మళ్ళా బీజేపీ ఒకటి సెంట్రల్ లో ఉన్నా గానీ బీజేపీకి పెద్దగా ఎవరు అనుసరించడం లేదు. ఇంటి పక్కన ఉన్నది గెలిపించుకోకపోతే రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఉన్నాడు, శ్రీశైలం కొడుకు ఇంటి పక్కనే ఉన్నాడు. మరి చిన్నప్పటి నుండి మేమందరం కలిసి మెలిసి తిరుగున్నాము. ఇంతకు ముందు 2-3 సార్లు ఆయన పోటీ చేసిన జనాల దృష్టికి అంతగా పోలేదు. ఈసారైనా మన ఇంటి పక్కన గెలిపించుకొని మనకి ఆసరగా ఉంటాడని మేము భావించుకుంటూ మా నియోజకవర్గం బోరబండ మన ఎస్పీఆర్ హిల్స్ పి జనార్దన్ రెడ్డి గుడి కట్టుకున్నాం కదా, ఆయన దారిలోనే మేము వెళ్దామని కాంగ్రెస్ ఉన్నాడు. లోకలేనా? లోకలే. గట్టిదేనా? అది గట్టిదే. కంచుకోట లాంటి సంస్థానమే అయింది కూడా. అయితే ఎక్కువ పార్టీలు అయిపోవడం వల్ల ఎవరిది ఏముకున్నా గాని మేమైతే నవీన్ యాదవ్ని గెలిపించాలని నిశ్చయించుకున్నాం. పక్క శ్రీశైలం అన్న మంచోడే, ఆయన కొడుకు ఇంకా మంచోడే. కాంగ్రెస్ ఎందుకు మంచోళ్ళు? మంచోళ్ళు అంటే అన్న కొంచెం మనకి ఇట్లా అవసరం పడింది అంటే ఆయన హెల్ప్ చేయడానికి కూడా సంకోచించాడు. అంటే పైసలైనా ఇప్పుడు కాదు, ఆయన రాజకీయం రాక ముందైనా సరే అన్న చెల్లి పెళ్లి ఉంది అంటే ఇట్లా జోబులో చేపెట్టి అందులో 2000 ఉండని 5000 ఉండని ఇచ్చే గుణము శ్రీశైలంది. దానికి నేనే నిదర్శనం. నాకు చేసిండు, మా చెల్లికి చేసిండు. నేను వాళ్ళ యాదగిరి నగర్, జై భవానీ నగర్ ఆ బస్తీ వాసిని ఒకప్పుడు, పెళ్లి కాకముందు. ప్రకాశ్ అన్న తమ్ముడు కృష్ణాచారి నా పేరు. శ్రీశైలం అన్న యాదవ్కి కూడా తెలుసు, మాకు ఆప్తుడే. అలా అని ఆయనకే వేయాలని గ్యారంటీ లేకపోయినా ఒక మంచి మనిషికి కొడుకుగా ఆయనకి వేయాలని నేనైతే నిశ్చయించుకున్నాం. మా పాలన కాంగ్రెస్ ఇదే. మేము బస్తీ తరపున కూడా మేము ఏకీభావంగా ప్రచారం కూడా చేసుకుంటున్నాం. ఈ రోజు మా కొడుకుది కొంచెం చిన్న ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉండే, ఈ కథలో నేను ముందుకు వచ్చాను, మీరు నా ముందుకు వచ్చారు. గుసగుస ఏమి నడుస్తుంది జనాల గుసగుస? పండుగ ఓట్ల పండుగ. ఓట్ల పండుగ ఎవరి ఓట్లు వాళ్ళే దంచుకుంటున్నారు. నువ్వు వాళ్ళ కొత్త ముచ్చట ఏముంది పిల్ల? ఇప్పుడు 3 బదుల కాడ ఎవరైతే బాగుంటది? ఇప్పుడు నవీన్ యాదవ్ బలం ఏంది? సునీతమ్మ వస్తే ఏంది? సునీతమ్మ ఎరికేనా అందరికి? నవీన్ యాదవ్ అందరికి ఎరికేనా? ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే నాతో నా మాట మాట్లాడతారు, నీతో నీ మాట మాట్లాడతారు. చేసేది ఎవరికి వెళ్ళినా వాళ్ళకి ఇస్తారు పబ్లిక్. సరే ఇప్పుడు నీ అందాదకైనా కానీ ఎవరికి బలం ఉందంటావు? ఇప్పుడు జూబిలీ బలం ఉందని ఎవరు చెప్తాను చెప్పి వేసిన దగ్గరికి ఎవరికి ఏం చెప్పలేము. వచ్చిన దగ్గర నీ అందా సాత నీ మాట మీకు ఎవరికైనా ఇప్పుడు మన ఏంటంటే ఇప్పుడు నేను నీతో మంచి మాట్లాడతాను ఈ కేసు అని, రేపు వేసేటప్పుడు వేరే వాళ్ళకి వేస్తాం. ఇప్పుడు అతనికన్నా కావచ్చు, ఇతనికన్నా కావచ్చు, ఎవరికన్నా కావచ్చు. ఇప్పుడు సరే, ఇప్పుడు రాంగపోంగా ఎక్కువ జనాలకు సునీత తెలుసా, నవీన్ యాదవ్ తెలుసా, లంకల దీపక్ తెలుసా?
ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు మంది ఎక్కడ ఇరగబడితే అక్కడ ఇరగబడతారు. ఇప్పుడు మనతోనే చెప్తారు, నాతో నా మాట చెప్తారు, నీతో వాళ్ళకి ఎవరికి వేయాలని చేసేటప్పుడు వాళ్ళకి వేస్తారు. అప్పుడు వాళ్ళ బలం, ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళ బలంగా. ఇప్పుడు నేను నీకు వేసా అని చెప్పి నేను చెప్పి వెళ్ళిపోతా, తర్వాత నేను చెప్పలేను కదా. వేసేటప్పుడు ఎవరికి వెళ్ళినా వాళ్ళకి వేస్తాం. నవీన్ యాదవ్ ఒక మంచి పేరు ఉందా? ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉండేటోళ్ళు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు అక్కడ ఉంటారు. వేసేటప్పుడు ఏముంది, గెలవడం ఒకటే ఓటు చాలు. మరి ఇప్పుడు రాంగపోంగ తాత ఓట్ల పండుగ వచ్చింది, ఇక్కడ జనాలు ఏమనుకుంటారు, గాలి ఎటు మలుతుంది? రెండు టైట్ నడుస్తున్నా, చూద్దాం. అంతేనా? ఏం జరుగుతుంది మధ్యన? ఏ పార్టీకి గట్టి పోటీ ఉంటుంది అంటావు? ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి రెండింటికి